అది రీలు అంటే ఇష్టపడే చేసాము. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. అటు చూడు బే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఏమైనా నువ్వు ప్రేమించావు, దీనికోసమా చేస్తా అన్నావు? ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఇది ఊళ్ళో 5-6 మందితో తిరగడం నా కళ్ళారా చూసాను తమ్ముడు. ఇది ఇంటర్వ్యూ ఏదో చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్లి చేసుకోకపోతే ఏమో అంత పబ్లిక్గా మేము ఎలా ఉంటాం? పెళ్లి చేసుకుంటాం ఆల్రెడీ. వెళ్ళిపోతానేమో, తను వదిలేస్తానేమో అని భయపడుతున్నారు. వాళ్ళ మమ్మీ కూడా అంతే. బట్ ఎప్పటికీ వదలనన్నా, అదైతే జరగని పని. వాళ్ళ మమ్మీ కూడా అంతే. బట్ ఎప్పటికీ వదలనన్నా, అదైతే జరగని పని. ఇంత మోసం చేస్తుంది అనుకోలేదురా ఇది. అమ్మ బాబోయ్, టాటా చేస్తాను కాబట్టి పడిపోద్దా అని అనుకున్నావు, డిసైడ్ అయ్యావా? నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్య. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుంటే ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది అది. నీ అసొంటి పిల్లల్ని లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలా? ఎవరు లేరు, నువ్వు లేవు, ఎవరు లేరు. మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. చెయ్యొద్దులు. ఇలాంటి మహిళా మండలి వల్లనే మాలాంటి మిత్ర మండలంతా అంతరించిపోతుంది. నువ్వు నాశనం అయిపోతావే. నీ ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయిపోను. ప్రేమకేం తక్కువ లేదు కానీ వద్దు, నాకు కావాలి కానీ వద్దు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతున్నాను. అయితే నేను చచ్చిపోతా. నీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, నేను చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. నన్ను వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంది కదా, ఎవరు? ఎప్పుడో వదిలేసాను కదా, మళ్ళీ ఫాస్ట్ ఎందుకు లవ్? నీ ముఖానికో ప్రేమ, పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్. నైట్ ఎవరు ఫోన్ చేసాను మరి నీకు? నువ్వు ఎందుకు వెళ్ళావు ఆ టైం అప్పుడు షాప్ కి వెళ్ళాను అంతే. అది ఎందుకు వెళ్ళావు? చాక్లెట్ కొనుక్కుందామని. నిజమే, మరి చాక్లెట్ తేలే. తినేసాను. అన్నయ్య, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, చేసుకుంటావు. ఏ లెగ్గు, మా ఇంట్లో ఒప్పుకోరు అసలు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మా ఇంట్లో ఒప్పుకోరు అసలు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఎక్కువ చేయక అసలు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దులా, నాకు ఏడిపించుకో, ఇంకా ఏడిపిస్తున్నావు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అది వద్దులు అసలు. ఏం అసలు వద్దులు. ఫస్ట్ వద్దులు, అవన్నీ ఆంధ్ర వివాహాలు, రాక్షస వివాహాల గురించి ఇది వేదిక వివాహం. వద్దులు ప్లీజ్, వద్దులు. నీకు బర్ర పనిచేస్తుందా? వద్దలు వద్దలు అంటున్నా. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఇప్పుడు మా ఇంట్లో ఏమని చెప్పుకోవాలి నేను? చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. ఏది అసలు? ఏంటిది పెళ్లి అసలు? ఏంటిది నన్ను కట్టింది? ఇంట్లో ప్రాణాలు పోతాయి ఇలా చేశానని. ఇప్పటికే ఒకటి లేచిపోయినని వచ్చింది. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఇప్పుడు పెళ్ళి అంటే నాకు భయం వేస్తుంది. ఇంటికి ఇప్పుడు ఎలాగెళ్ళాలి బాబోయ్? అసలు వీడా ఎలా పోషిస్తావు, ఎలా తీసుకెళ్తావు ఇంటికి? A few years later. ఏమైంది? గొడవలయ్యా? చాలా. ఎవరికి? ఇప్పుడు దిలీప్ నీతో ఉండట్లేదా? ఇద్దరం ఉండట్లే, మాట్లాడుకోవట్లే, ఉండట్లే. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. ఏమైందిరా?
ఇంట్లో అందరు గుర్తొస్తున్నారు వదిన. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని ఆడు చేసిన పనికి నేను అసలు ఏట్ అవుతుందో నాకేం అర్థం అవ్వట్లే. చేసే ముందు ఆలోచించాలి కదా. నేను ఏం చేయలేదు కదా. ఇవన్నీ నాకు వద్దొద్దు నా. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? హాస్టల్లో ఉండడం ఎందుకు? హాస్టల్లోనే ఉంటాను. ఇంటికి వెళ్ళు. మా ఇంటికి వెళ్తే పేగమే కాలేజ్ తొక్కేస్తారు నన్ను. ఎలాగో చంపేస్తాను. ఒక్క నిమిషం టైం మళ్ళీ వచ్చి ఇక్కడే పడుకుని నీ చేతుల్లోనే చచ్చిపోతాను. నీ మీసాల మీద ఉంటూ. ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తాను? పెళ్లి చేసుకున్నాను. చేసుకున్నప్పుడు తెలియదా ఇద్దరికి? నేను రారా గజ్జుకొక్కద్దా హనీమూన్కి వెళ్తుందా? ఏంట్రా కూసావు? హనీమూన్కి వెళ్తుందా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మా ఇంటికి వెళ్ళిపోతుందా? నేను ఇంటికి రాను. అసలు నాకు నువ్వు వద్దు బాబు. మొదలైంది. స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఆయన గేముకి బాధితులయ్యాం, ఇప్పుడు ప్రేక్షకులు అవుదాం. ఎంజాయ్ చేద్దాం. నాకు అసలు నీకు నీ కాల్ నట్టుకుంటాను. నన్ను అసలు వదిలే. నాకు ఇచ్చి బాధలు తిరిందా? అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది. నాకు వద్దు బాబు. అసలు నాకు ఎవరు వద్దు. నాకు వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. నాకు అసలు నిజంగా ఎవరు వద్దు కూడా. నేను అసలు ఏంట్రా ఈ అన్యాయం? రేయ్, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. ఎవరు వద్దు కూడా. నేను అసలు నాకు వద్దు. ఎంత మోసం చేస్తుందా? మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. ఎందుకు అలా చేసావు? నిజంగా నాకు నా మీద నమ్మకం లేదా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎవరినో వదిలేస్తే నిన్నే నేను ఎందుకు వదిలేస్తాను? వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? మా గురువు గారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. ఇది పడడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద అర్థమవుతుందా? నేను ఆడపిల్లని. నీ పొద్దు కత్తుంటేవరా? దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. నీలాగా నేను రౌడీలా తిరగలేను కదా బయటికి వెళ్ళి. ఏం చేయకపోవటం ఏంట్రా? మర్డర్తో పని చేసావు కదా. మొహం ఎత్తుకోలేకపోతున్నాను. అయితే వెళ్ళి అదే ఇప్పుడు మీ మమ్మీకి నేను ఏ మొహం పెట్టుకుని వస్తాను మీ ఇంటికి? దా నేను ఏదో ఒప్పించి మాట్లాడించుకొని ఇంట్లో నుంచుతాను మమ్మీ. ఇప్పుడు మీ మమ్మీకి నేను ఏ మొహం పెట్టుకుని వస్తాను మీ ఇంటికి? దా నేను ఏదో ఒప్పించి మాట్లాడించుకొని ఇంట్లో నుంచుతాను మమ్మీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.